ఫేస్‌బుక్ యాడ్ అయితే అర్థమైంది గదా! చూద్దాం మేడం. అర్థమైంది. ఒకటి చేశాను కూడా నేను. ఏదో వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ యాడ్ రన్ చేయాలంటే మనకి బిజినెస్ అకౌంట్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. పర్సనల్ అకౌంట్ నుంచి బిజినెస్ అకౌంట్‌కి కన్వర్ట్ చేయాలి దీన్ని. అప్పుడే మనం చేయడానికి వస్తుంది. లైక్ ఇక్కడ బిజినెస్ అకౌంట్‌లోకి వచ్చినాక సెటప్ చేసుకోవాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ బయోడేటా ఇవన్నీ అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెట్టింగ్స్లో ఇక్కడ ప్రొఫెషనల్ అకౌంట్ ఉంది కదండి, ఇక్కడ మనము అకౌంట్ అనేది ఓకే సారీ మర్చిపోయాను. మేడం స్క్రీన్ షేర్ చేయలేదు. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ప్రొఫెషనల్ అకౌంట్ ఉంది కదా, ప్రొఫెషనల్ అకౌంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడి నెంబర్స్ ఇవన్నీ ఇస్తుంది. జస్ట్ ఇక్కడ వచ్చేసి బిజినెస్ టూల్స్ వస్తే ఇక్కడ స్విచ్ టు క్రియేటర్ అకౌంట్ ఆర్ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ మనము ఈ క్రియేటర్స్ అకౌంట్ అది కాదనుకుంటా ప్రొఫెషనల్ మేడం. అకౌంట్ లో ఉంది క్రియేటర్ కాబట్టి అకౌంట్ లో చూపించట్లేదు అండి ఆప్షన్. మళ్ళీ ఇక్కడ ఒకటి థ్రెడ్స్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ కాన్సెప్ట్. బిజినెస్ అకౌంట్ అంతకు ముందు లాగిన్ చేసాను దాంట్లో. ఇక్కడ తెలుసు మేడం. ఏంటండి యాడ్స్ అది ఆప్షన్ చూపిస్తుంది కానీ ఎనేబుల్ అవ్వట్లేదు. ఒకవేళ దీనికి కనెక్ట్ చేస్తే అవుతుందేమో తెలియదు, నేను కనెక్ట్ చేయలేదు. ఇంతకు ముందు అయితే ఒకసారి లాగిన్ చేసి చెక్ చేశాను కానీ అది నాకు అంతగా అనిపించలేదు. అందుకని దాన్ని పెద్దగా నేను యూజ్ చేయట్లేదు. ఆ థ్రెడ్స్లో అంత వ్యూస్ అట్లా ఏం అనిపించలేదు. నేను ఫస్ట్లో ఎప్పుడు చాలా రోజులు ఏం చేసుకోవడం 1 year పైన అవుతుంది. ఇక్కడ థ్రెడ్స్ ఎక్కడ ఆప్షన్ ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్గా మన ఈ అకౌంట్ సెంటర్కి కనెక్ట్ చేసుకుంటుంది ఆప్షన్ ఇక్కడ. బట్ ఇక్కడ నుంచి మనం నార్మల్గా చేసినా కూడా ఇక్కడ మనకేం పెద్దగా యూజ్ ఏమి ఉండదు ఇక్కడ నుంచి యాడ్ క్రియేట్ చేయడం వల్ల. జస్ట్ బూస్ట్ చేసుకోవడం ఇట్లాంటి వాటికి యూజ్ అవుతుంది తప్ప లైక్ ఇదే ఆడుకొస్తుంది ఇక్కడ యాడ్. యాడ్ది ఇక్కడ వచ్చినాయి. జస్ట్ ఇక్కడ మనం పెద్దగా టార్గెట్ చేయడానికి ఆప్షన్స్ ఏముండవు. జస్ట్ మన కంటెంట్ బూస్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి బూస్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏ పోస్ట్ని మనం బూస్ట్ చేయాలనుకుంటే అది యాడ్ అయింది. యాడ్ రివ్యూ
విజిట్ యువర్ ప్రొఫైల్, విజిట్ యువర్ వెబ్సైట్, మెసేజ్. మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం లొకేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇండియా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నాం. ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ అంటే మనం ట్యాగ్స్ ఆప్షన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏజ్, లొకేషన్, ఆడియన్స్ సజెషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ జెండర్స్. అక్కడ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు ఆడియన్స్. ఇది వచ్చేసి రికమెండెడ్ యూజర్ అడ్వాంటేజ్ ప్లస్ చూపిస్తుంది ఆడియన్స్. అది మాన్యువల్ సెటప్ చూస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎస్టిమేషన్ ఆడియన్స్ ఎంతమందికి రీచ్ అవుతుందని హైదరాబాద్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా మనం రిమైనింగ్ రీజియన్స్ లోకల్గా అంటే లోకల్ మనం చిన్న లైక్ మన కాలనీస్ కానీ లేదంటే చిన్న చిన్న ఏరియాస్ కానీ టార్గెట్ చేసుకోవచ్చు లోకల్గా. అయితే రీజియన్గా జస్ట్ హైదరాబాద్ మొత్తం సెలెక్ట్ చేసుకుని అడ్వాంటేజ్ యూజర్స్ ఇంట్రెస్ట్ లైక్ లేదు. ఈ ట్రైనింగ్స్కి పెద్దగా ఇంట్రెస్ట్లో నువ్వు కనిపించట్లేదు. జస్ట్ నార్మల్ ఒక ట్రైనింగ్ ఉంది, లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, కోచింగ్. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఇలా మనం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అడ్వర్టైజింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఓన్లీ బూస్ట్ వరకే యూజ్ అవుతుంది మనకి. దీనివల్ల మనకి లీడ్స్ ఏం పెద్దగా రావు. ఇక్కడ అమౌంట్ అనేది మినిమం వచ్చేసి 174 రూపీస్ డైలీ బడ్జెట్. మనం అమౌంట్ అనేది ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత రీచబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మన రీచ్ ఎస్టిమేషన్ ఆడియన్స్ రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది.
ఏంటండి? అది జస్ట్ ఆ పోస్ట్‌ని బూస్ట్ బూస్ట్ కొడితే చేస్తామంటే అమౌంట్ జస్ట్ కట్టాలా? ఎళ్తే అది అంతే. అది పెద్దగా ఏం యూజ్ ఉండదు. బూస్ట్ లీడ్స్ పోస్ట్ కూడా ఏం ఏమన్నా యూజ్ రావు ఉందా? దీనికి. జస్ట్ కాకపోతే ఎక్కువ మంది చూస్తారంతే. బూస్ట్ పోస్ట్ అంటే డైరెక్ట్‌గా ఇంకా వెళ్తది. దీనికి అమౌంట్ యాడ్ ఓకే. చేస్తే యాడ్ రన్ అవుతది. ఇది మనకి అంత యూజ్ ఏం కాదు. అలాగే ఫేస్‌బుక్ యాడ్స్‌లో కూడా మనం కింద ఇస్తాడు కదా! బూస్ట్ పోస్ట్ అని. బట్ ఏంటంటే జస్ట్ అవేర్‌నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటి దేనికి యూజ్ అవుతాయి అంటే షాపింగ్ మాల్స్‌కి అంటే డైరెక్ట్ ఎవరన్నా కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారనుకోండి. అట్లా ఎక్కువ మందికి తెలియాలంటే ఇట్లా పోస్ట్‌ని కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు చేయొచ్చనమాట. ఇక్కడే ఇంకో మామూలుగా ఇది కూడా ఇక్కడ 2 ఇమేజెస్, 3 ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే అక్కడకెళ్ళి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇంతే. దీంట్లో పెద్దగా మనం టార్గెట్ చేయడానికి గాని, మనం ఎక్కువ కన్వర్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం గాని ఇక్కడ జరగదు. దీన్ని మళ్ళీ మనం ఫేస్‌బుక్‌లో మెటాలోనే ఇన్‌స్టాగ్రామ్ ఒకటి టార్గెట్ చేసుకుంటే అప్పుడు మనకి మంచి లీడ్స్ అయితే వస్తాయి. ఇది ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు లైక్ మాక్సిమం డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ని బూస్ట్ చేయడం అనేది ఎక్కువ చేయరు బిజినెస్ ఓనర్స్. బట్ పర్సనల్‌గా ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో ఈ బూస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతది. తర్వాత మనం పెట్టే పోస్ట్‌లన్నీ కొంచెం వైరల్ అవ్వడానికి, ఎక్కువ మంది వ్యూ చేయడానికి యూజ్ అవుతదనమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ ఒకప్పుడేంటంటే ఆర్గానిక్‌గా మనం గ్రో అయ్యేవాళ్ళం. మనం పోస్ట్‌లు పెడితే ఎక్కువ మంది లైక్స్ చేయడము, షేర్ చేయడము, ఫాలోవర్స్ పెరగడము ఇవన్నీ కూడా మాక్సిమం జరుగుతూ ఉండేయి. అలాగే అంతకుముందు కూడా ఈ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. యూట్యూబ్‌కి కానీ వీటికి ఈ మానిటైజేషన్‌కి అంతా కూడా ఫ్రీగా ఉండేది. బట్ ఇప్పుడేంటంటే ఒక్కొక్కళ్ళు ఆ లూప్ హోల్స్‌ని యూజ్ చేసుకొని మిస్‌యూజ్ చేయడం వల్ల ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ప్రీవియస్ డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ కూడా లేవు. తర్వాత ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే మాక్సిమం హై కన్వర్షన్స్ కావాలి, మంచి లీడ్స్ కావాలంటే మెటా యాడ్స్ నుంచే చేయాలి ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా. మెటా యాడ్స్ అవసరం లేదు. ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ ఒక్క అకౌంటే ఉంది అనుకున్నోళ్ళకి ఈ పోస్ట్ అనేది వైరల్ చేసుకోవడానికి లైక్ ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి యూజ్ అవుతది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేసినా, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినా, ఏది చేసినా ఇనీషియల్ స్టేజ్‌లో మనం కొంత అమౌంట్ పెట్టయితే యాడ్ అయితే రన్ చేసుకోంది మనకి సక్సెస్ అనేది అవ్వట్లేదు. అట్లా సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ మనం ఇట్లా ఇవి యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ యాడ్ చేసుకొని మనము వన్ బై మన స్టోరీస్‌లో ఏమైనా పెడతామో ఆ స్టోరీస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం డిఫరెంట్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ హైలైట్ అయితే జస్ట్ క్లిక్ చేయడానికి కూడా చూడడానికి ఈజీగా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో మనం పెద్దగా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకు ఎక్కువ కంటెంట్ గనుక బాగా పాపులర్ అవ్వాలి, ఎక్కువ విజిట్స్ రావాలంటే మీమ్స్ బాగా యూజ్ అవుతాయి. అలాగే ఎక్కువ రీల్స్ యూజ్ అవుతాయి. ఇంకొకటి ఏమన్నా టిప్స్, ట్రిక్స్ అలాంటివి ఇస్తూ ఉంటే ఇంకొంచెం బాగా ఫాలోవర్స్ గ్రో అవుతారు. బట్ మనకి ఫేస్‌బుక్‌లో ఉన్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్స్ అనేవి ఏమి లేవు. మనం ప్రమోట్ చేసుకోవడానికి మన కంటెంట్‌ని ప్రమోట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ట్విట్టర్ అంటే అది జస్ట్ ట్వీట్ చేయడమే అది అంత మనకి ప్రొఫెషనల్‌గా యూజ్ అవుతది. అది కరెంట్ అఫైర్స్‌కి బాగా యూజ్ అవుతది తప్పితే ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంటే హ్యాష్ ట్యాగ్స్ త్రూ ట్రెండ్ అయ్యి ఇలా యూజ్ అవుతుంది కానీ అది బిజినెస్‌కి అంతగా వర్కౌట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మన ఎక్కడికెళ్ళినా ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మనకి కంపల్సరీగా ఉండాలి. ప్రాపర్‌గా, నీట్‌గా మెయింటెనెన్స్ చేయాలి. ఇన్ కేస్ ఇప్పటి వరకు లేకపోతే ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి.
ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పటి నుంచి అయినా కంటిన్యూషన్గా మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. అసలు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, మనము ఎలా యూజ్ చేసి జాబులు తెచ్చుకోవచ్చు, ఎలా యూజ్ చేసి క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు, దానికి మార్కెటింగ్ ఎలా చేస్తారు, దాంట్లో యాడ్స్ ఎలా రన్ చేస్తారు, ఇవంతా స్టెప్ బై స్టెప్ మనం విందాం. బట్ మనకి మేజర్‌గా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ మన ఇండియన్స్ ఎవరు యూజ్ చేయరు యాడ్స్ పర్పస్. మీరేదైనా ఫారెన్ కంపెనీలో, ఇంటర్నేషనల్ కంపెనీలో ఎంప్లాయీగా జాబ్ వస్తే వాళ్ళు లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రమే లింక్డ్ఇన్ యాడ్స్ రన్ చేస్తాము. లేదు మన ఇండియన్స్ అదర్ కంట్రీస్‌లో యాడ్స్ రన్ చేయాలంటే లింక్డ్ఇన్ ప్రిఫర్ చేస్తారు. దట్ ఇన్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లింక్డ్ఇన్ ప్రిఫర్ చేయరు యాడ్స్ చేయడానికి. అంటే ఐ మీన్ నేను వర్క్ చేసిన మాక్సిమం ఇండియన్ టార్గెటెడ్ కంపెనీస్కి, ఇండియన్ క్లయింట్స్ని టార్గెట్ చేసే కంపెనీస్ ఎవరు రన్ చేయలేదు. దీనికి ఒక కారణం ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాలి. తక్కువ అమౌంట్ పెడితే లీడ్స్ రావు లింక్డ్ఇన్‌లో. ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టార్గెట్ చేస్తాము. లైక్ మీకు జాబ్ పరంగా టార్గెట్ చేయొచ్చు మిమ్మల్ని. మీ కంపెనీ పరంగా టార్గెట్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ వేస్‌లో మిమ్మల్ని టార్గెట్ చేసి డైరెక్ట్‌గా మీకు యాడ్ వచ్చేలా చేయొచ్చనమాట. చాలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్ ఉంటది. మన ఫేస్‌బుక్‌లో లాగా కాకుండా. బట్ ఇదొచ్చేసి మనకి బీ2బీకి యూజ్ అవుతుంది. బిజినెస్ టు బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ గాని, సర్వీస్ గాని ఇచ్చి మీరు యాడ్ రన్ చేయమన్నారంటే ఈ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ దేనికి రిలేటెడ్ అండ్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది ఫస్ట్ రీసెర్చ్ చేసుకున్నాక స్టార్ట్ చేయాలన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లోత్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఏ ప్లాట్ఫామ్స్ బాగా పనిచేస్తాయి. హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, ట్విట్టరా, లింక్డ్ఇన్, ఇంకా సమ్ అదర్ ఉన్నాయి కదా, లైక్ రెడిట్ కానీ, వీటిలో ఏది మనకి యూజ్ అవుతుంది, క్వరా కానీ, వాట్సాప్ కానీ, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి యాడ్స్ చేసే ముందు. ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకున్నాక అప్పుడు ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకున్నాక మనం యాడ్స్ రన్ చేయాలి. మ్యాక్సిమం మనకి లింక్డ్ఇన్ యాడ్స్ పెద్దగా యూజ్ అవ్వవు. మనకి బాగా యూజ్ అయ్యేవి ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కూడా త్రూ ఫేస్బుక్ మెటా లైక్ మెటా డాష్ బోర్డ్ నుంచి మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే డీటెయిల్డ్ టార్గెటింగ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ నెక్స్ట్ మేజర్ పార్ట్ సోషల్ మీడియాలో లింక్డ్ఇన్, కానీ మన ఇండియాలో యూజ్ చేయరు. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ వాట్సాప్ మార్కెటింగ్ ట్రెండింగ్లో ఉంది. మ్యాక్సిమం అందరూ వాట్సాప్ మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రొఫైల్ అనేది ఫస్ట్ మనం నీట్గా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మన నేము ప్లస్ ఇక్కడ మన డిస్క్రిప్షన్ అనేది ఇలా మన స్కిల్ సపరేషన్ వచ్చేసి ఇలా పైప్ సింబల్ ఇవ్వాలి. ఇలా చేస్తేనే దీని ఆప్టిమైజేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా ఏమున్నా అన్నీ కంప్లీట్గా ఇక్కడ విత్ పైప్ సింబల్ సపరేటర్స్తో మీరు ఇట్లా స్కిల్స్ అనేవి ఇవ్వాలి. అలాగే మీ స్కూలు, కాలేజు, యూనివర్సిటీస్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓపెన్ టు వర్క్ అంటే మనము కంపెనీలో వర్క్ చేస్తుంటే ఇది ఆప్షన్ అవసరం లేదు. బట్ మనం ఫ్రీలాన్సర్గా కానీ ఇలా చేసుకుంటే ఓపెన్ టు వర్క్ పెడితే మన ప్రొఫైల్స్ అనేవి స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళు ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రాజెక్ట్ చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నారో మన ప్రొఫైల్ వాళ్ళకి సజెషన్లోకి వెళ్తుంది అనమాట. కంప్లీట్గా ఇది క్రియేట్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్టులు అనేవి పోస్ట్ చేయాలి. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి: వీడియో, ఫోటో అండ్ ఆర్టికల్. ఇక్కడ మనం లింక్డ్ఇన్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అంటాం.
లైక్ మనకి లింక్డ్ఇన్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. లైక్ పోస్టులు షేర్ చేసుకోవచ్చు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు, అలాగే ఆర్టికల్స్ సెండ్ చేసుకోవచ్చు. తర్వాత జాబ్ సెర్చ్‌కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్‌లో కంటెంట్ షేర్ చేసుకోవచ్చు. బట్ లాంగ్వేజ్ కంటెంట్ అనేది కొంచెం కష్టం. బట్ ఇంగ్లీష్‌లో అయితే ఓకే, మనం షేర్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనము లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ పెంచుకొని కంపెనీస్‌ని కనెక్ట్ అయ్యి మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే మీకు వేరే ఏదన్నా పెద్ద పెద్ద ఆఫీసులకి ఏంటంటే లైక్ ఎంఎన్‌సి టైప్ ఆఫీసెస్‌కి ఏంటంటే రిఫరల్ నంబర్స్ కావాలనమాట. అంటే వేరే వాళ్ళు కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు మనకు రిఫరెన్స్ ఇస్తున్నట్టు. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఇచ్చినా లేకపోతే మనం ఏదైనా ఆహ్, మిస్‌కమ్యూనికేషన్స్ కానీ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తున్నారంటే ఫస్ట్ మనకి ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారనమాట. వీళ్ళేం చేసా అంటే వీళ్ళు అబ్స్కాండ్ అయ్యి ఇట్లాంటివి ఏమన్నా సంథింగ్ ఏదైనా జరిగితే అప్పుడు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తారు. అందుకోసం ఎక్కువ రిఫరెన్స్ అడుగుతారు. అలాంటి రిఫరెన్స్ ఇవ్వడానికి మనకి ఎవ్వరూ లేరనుకోండి. ఈ లింక్డ్ఇన్‌లో మనము మన ఆహ్, రిలేటెడ్‌గా కానీ మనకి ఇట్లా మనము కనెక్షన్స్ పెంచుకొని వాళ్ళతో కొంచెము ప్రొఫెషనల్‌గా మన డేటాని వాళ్ళకి, వాళ్ళ డేటాని మనకి ఇట్లా షేర్ చేసుకోవడం, కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళేంటంటే మనకి రిఫరెన్స్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు మనం ఫారిన్ కంపెనీస్‌కి కనుక అప్లై చేయాలంటే కంపల్సరీగా రిఫరెన్స్‌లు కావాలి. లైక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎవరైతే పక్కాగా రూల్స్ ఫాలో అవుతారో ఆ కంపెనీకి కూడా రిఫరెన్స్‌లు అయితే అడుగుతారు. మాకు అట్‌లీస్ట్ 2 రిఫరల్ ఎంప్లాయీస్ కావాలి. అంటే వాళ్ళు రిఫర్ అంటే వాళ్ళు మనల్నేమి వాళ్ళకి రిఫర్ చేయరు. బట్ వాళ్ళ నేము, వాళ్ళ ఈమెయిల్ ఐడీ, వాళ్ళ ఫోను నంబరు మన రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళేదైనా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నా గూడా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతారు. ఇట్లా ఏదన్నా మన మీద డౌట్ ఉన్నా గానీ, అంటే అది కరెక్టా కాదా అని కన్ఫర్మేషన్ జేసుకోవడానికి వాళ్ళకి కాల్ జేస్తారు. ఇట్లా డిఫరెంట్ టైమ్స్‌లో అది యూజ్ అవుతుందనమాట. అట్లా రిఫరల్స్ ఎవ్వరు మనకు బయట ఇచ్చేవాళ్ళు లేరన్నప్పుడు ఈ లింక్డ్ఇన్ త్రూ మనం తెచ్చుకోవచ్చు. అలాగే పర్సనల్‌గా కంపెనీ ఓనర్స్‌కి మెసేజ్‌లు పెడుతూ, మెయిల్స్ పెడుతూ వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ చేస్తూ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. సి అలాగే జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు ఈ వీళ్ళ ద్వారా. ఇట్లా చాలా రకాల యూజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే జస్ట్ నార్మల్ చిన్న కంపెనీస్ గురించి కాదు. జస్ట్ కొంచెం ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ కానీ కంపల్సరీగా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ షేర్ చేయమని అడుగుతారు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి పోర్ట్‌ఫోలియో కూడా అడుగుతున్నారు. బట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అందులో మీ యాక్టివిటీస్ ఏంటి? మీ హాబిట్స్ ఏంటి? మీరు ఎలాంటి పోస్ట్‌లకి లైక్స్, షేర్స్ చేస్తున్నారు? మొత్తం అనాలిసిస్ చేస్తారు. కానీ ఈ లింక్డ్ఇన్ అది ప్రొఫెషనల్ నెట్వర్క్ కాబట్టి మనము ఏదంటే ఆ టాపిక్స్ షేర్ చేయడానికి మాక్సిమం ఉండదు. ఇక్కడ మాక్సిమం అంతా ప్రొఫెషనల్సే ఉంటారు. బట్ లింక్డ్ఇన్, ఫేస్‌బుక్ ఇలా అంటే మనకి అంత కరెక్ట్‌గా జెన్యూన్ క్యాండిడేట్స్ ఏమి ఉండరు. చాలా వరకు కొన్ని లీడ్స్ గానీ, లేకపోతే కొంత స్పామ్ కంటెంట్ వచ్చే అవకాశం ఫేస్‌బుక్‌లో ఉంటది. బట్ లింక్డ్ఇన్‌లో అలా ఉండదనమాట. ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ఈ ప్రొఫైల్‌ని మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఒక కెరియర్ ఫ్లో అనే ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటది. ఇది మీరు మీ క్రోమ్ బ్రౌజర్‌కి యాడ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడే ఇలా మనకి ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మనం కరెక్ట్‌గా ఆప్టిమైజేషన్ స్కోర్ అనేది 80, 90 ఉంటే మన ప్రొఫైల్ ఆప్టిమై లైక్ మనం వెబ్‌సైట్‌ని ఎలా అయితే ఆప్టిమైజ్ చేస్తున్నామో గూగుల్ కోసం, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఈ ఆప్టిమైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అల్గారిథం అనేది టాప్‌లో పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎవరైనా మన ప్రొఫైల్‌లో ఇక్కడ మనం ఇచ్చిన ఈ కీవర్డ్స్ ఏటిలోన ఎవరైనా సెర్చ్ చేస్తున్నారు ఇలాంటి క్యాండిడేట్స్ జాబ్స్ కోసం అంటే, మన ప్రొఫైల్ అనేది పుష్ అవుతది. అప్పుడు వాళ్ళు కొంచెం ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకొని మనకి కాల్స్ చేయడము,
అలాగే మన ప్రొఫైల్ మొత్తం వెరిఫై చేసుకోవడము ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఆప్టిమైజ్ చేయడం ఎలా అంటే ప్రొఫైల్ ఫోటో ఫస్ట్ది. ఇక్కడ క్లిక్ చేసాము. ప్రొఫైల్ ఫోటో ఈ లుకింగ్ గుడ్ అన్నాడు. ప్రొఫైల్ ఫోటో ఉంది. ఒకవేళ లేకపోతే ఇక్కడ యాడ్ అనేది వస్తుంది. తర్వాత ఎడిట్ నవ్వు అంటే ఎడిట్ చేసుకుని మళ్ళీ వేరే చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫోటో ఓకే కదా, నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్, ఇక్కడ హెడ్లైన్స్. హెడ్లైన్ add a headline to your LinkedIn profile. Use the pipe character. Separate the different title keywords. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎడిట్ మనం ఇక్కడ ఇంకా వేరేది యాడ్ చేసుకోవాలి. ఇంకొక కీవర్డ్ లైక్ ఇలా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక పైప్ సింబల్ పెట్టుకొని మనం ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, 200 క్యారెక్టర్స్ ఎక్సీడ్ అయిపోయింది. ఇది టూ 100 క్యారెక్టర్స్ వరకు మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ మ్యాక్సిమం ఫిల్ చేసేసేయాలి. కంప్లీట్గా ఆప్టిమైజ్ చేసినప్పుడే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్కి మంచి వాల్యూ ఉంటుంది. లైక్ కాలేజెస్, లొకేషన్ ఇవంతా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. ఇది సేవ్ అయిపోయింది. హెడ్లైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఓపెన్ టు వర్క్. ఈ ఓపెన్ టు వర్క్ ఆప్షన్ అనేది ఓపెన్ చేసాం. యాడ్ అట్లీస్ట్ 5 జాబ్ టైటిల్స్ ఆర్ యూ ఓపెన్ టు. మీరు ఏ జాబ్ టైటిల్స్కి మీరు ఓపెన్గా వర్క్ చేయడానికి ఉన్నారు, ఒక 5 జాబ్ టైటిల్స్ అనేది యాడ్ చేయమన్నాడు. ఇక్కడ మనం యాడ్ చేసి, బట్ ఇది 1 డేలో మనకైతే అవ్వదు, మనకి కొంచెం టైం తీసుకుంటుంది. నిదానంగా ఆల్రెడీ ఇచ్చున్నాము, మరి ఎందుకు అప్డేట్ అవ్వలేదు ఇక్కడ. ఇమీడియట్లీ ఐఎమ్ అవైలబుల్ అని ఓపెన్ టు వర్క్ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టేస్తే మనం కనిపిస్తుంది. రిక్రూటర్స్ ఓన్లీ కనిపించాలా, ఆల్ లింక్డ్ఇన్ మెంబర్స్ కల్పించాలా అంటే మనం ఆల్ లింక్డ్ఇన్ మెంబర్స్ పెట్టుకున్నాక అందరికీ కనిపిస్తాం. మనం ఓన్లీ రిక్రూటర్స్కి పెడితే ఓన్లీ రిక్రూటర్స్ మాత్రమే చూస్తారు మన ప్రొఫైల్, అంటే ఆ కీవర్డ్స్ని. ఇట్లా మనం ఆప్టిమైజేషన్ అయితే చేసుకోవాలి. ఇట్లా 1 బై 1 మీరు యాడ్ చేసుకుంటూ లొకేషన్ యాడ్ చేసుకోవాలి. అండ్ చెక్ లిస్ట్ 500 పీపుల్స్, అట్లీస్ట్ 500 పీపుల్స్ నెట్వర్క్ ఉండాలి. మనకి 300 ఉన్నారు, 373. 500 వస్తే ఇక్కడ కూడా మనకి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అబౌట్కి మనము డేటా అంతా ఇవ్వాలి. వాళ్ళు అడిగిన డేటా ఇక్కడ కింద ఇస్తారు. ఇది మొత్తం మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఎడిట్ అవ్వంటే ఎడిట్ చేయడం. ఇక్కడ డిస్క్రిప్షన్ అడిగారు, ఆల్రెడీ ఇచ్చామా. ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంత, అది ప్రీమియం వాళ్ళకి ఏ జనరేట్ చేస్తుంది డైరెక్ట్గా.
ఏంది ఇలా రాస్తుంది? ఇట్లా మనం ఒక డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే పెద్దదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంకా పెద్దది కావాలంటే ఇక్కడ 2000 వర్డ్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. మనం ఇది ప్రొఫైల్ హెడ్‌లైన్ అనేది ఇక్కడ మనం ప్రాపర్‌గా డిజైన్ చేసుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుంది. ఈ హెడ్‌లైను అంటే మనల్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకేమేమి స్కిల్స్ వచ్చో అవన్నీ కూడా. మాక్సిమం హై స్కిల్స్ మనం హై ప్రయారిటీ స్కిల్స్ ముందు పెట్టుకుంటే నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ స్కిల్స్ లాస్ట్ పెట్టుకోవచ్చు. హ్మ్. ఇక్కడొచ్చేసి మనం స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియా ఏమన్నా ఇమేజెస్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం డేటా అంతా ఇస్తే ఇది మనకి వర్కౌట్ అవుతుంది. దీన్ని కొంచెం టైం పడుతుంది. నీట్‌గా ఒక మంచి ఇమేజెస్ డిజైన్ చేసి దీన్ని యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఇంకొంచెం క్వాలిటీ స్కోర్ అనేది దీన్ని ఆప్టిమైజేషన్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఇట్లా మీరు ఈ టూల్‌ని యూజ్ చేసి ఎవ్రీథింగ్ స్లోగా వన్ బై వన్ మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత మీరు పేజీ క్రియేట్ చేసుకోవాలనమాట. ఈ ప్రొఫైల్ మొత్తం ఆప్టిమైజ్ అయిపోయిన తర్వాత లింక్డ్ఇన్ పేజీ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనండి. అర్థమవుతుందా అది? హలో! ఆ! నెక్స్ట్ పేజ్ క్రియేట్ చేయాలి. అర్థమవుతుంది. యాహ్! ఇక్కడొచ్చేసి మనం ఏదన్నా సేల్ చేసుకోవడానికి ఇక్కడ గ్రూప్స్, మెసేజ్ బిల్లింగ్స్ అండ్ మనం జాబ్ పోస్ట్‌ని ఫ్రీగా చేసుకోవచ్చు. ఇవన్నీ టాలెంట్ ఇన్సైట్స్, సర్వీస్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ లెర్నింగ్ మనం ఇక్కడ నేర్చుకునే వీడియోస్ కూడా ఉంటాయి. బేసిక్ థింగ్ ఏమో ఫ్రీగా ఉంటుంది. రిమైనింగ్ కొంచెం డెప్త్‌గా కావాలి నీట్‌గా అంటే పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. వీళ్ళు మాక్సిమం అన్ని రకాలు కవర్ చేస్తారు. బట్ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ప్రొఫెషనల్ కంప్లీట్‌గా. మన న్యూ క్లయింట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి, క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకోవడానికి ఇట్లా ఆప్షన్స్ అన్నీ ఇచ్చాడు. బట్ మన కంపెనీ పేజ్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ ఏ కంపెనీ పేజ్. ఇక్కడ 3 ఉన్నాయి. కంపెనీ పేజ్, షోకేస్ పేజ్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్. మనది కంపెనీ పేజీ. అందుకని కంపెనీ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే అండి. ఇక్కడ మనం పేజీ ఓపెన్ చేసుకున్న తర్వాత మన కంపెనీ నేము ఇక్కడ ఇవ్వాలి. అంటే ఏ కంపెనీ మీకు ఇస్తారో ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇది మామూలుగా పర్సనల్‌గా అయితే ఇది అవసరం లేదు. జస్ట్ ఓన్లీ కంపెనీ పర్పస్. ఇక్కడ మనము శ్రీష డిజిటల్ అని ఉంది కదా! ఇది ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి జస్ట్ శ్రీష తెలుగు అని ఇచ్చాము. ఇదే ఇక్కడ ఓకే. లోవర్ కేసెస్ కావాలి ఇక్కడ.
హ్మ్. ఇక యూఆర్ఎల్ వస్తుందనమాట. శ్రీష తెలుగు అని జస్ట్ నెక్స్ట్ వచ్చేసి మన వెబ్‌సైటు. హలో అండ్ ఇండస్ట్రీ వచ్చేసి ఎడ్యుకేషన్. లేదంటే ట్రైనింగ్స్ ఉంటే ట్రైనింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. ప్రొఫెషనల్ అంటే కంపెనీ సైజు టు 10 ఎంప్లాయీస్. ఆర్గనైజేషన్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి. మనది జస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అండ్ ఇక్కడ మన లోగో, ఇక్కడ ఏం లోగో ఇక్కడ మన ట్యాగ్ లైన్ అంటే ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ సేవ్ క్రియేట్ పేజ్. ఇంకా జస్ట్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనము పోస్ట్లు చేయొచ్చు. పోస్ట్లు ఇక్కడ మనం డైలీ మనం పోస్ట్ చేయొచ్చు, ఆర్టికల్స్ రాసుకోవచ్చు. ఇది పేజీకి మనం ప్రొఫెషనల్ అకౌంట్ని పక్కన వదిలేయచ్చు. జస్ట్ ఇంకా మనం డైలీ యాక్టివిటీస్ అనేది ఈ పేజీలో చేయాలి. లైక్ కంపెనీకి రిలేటెడ్గా డైలీ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆ ఇమేజ్ ఇక్కడ పోస్ట్ చేసుకోవడము, ఆ కంటెంట్ ఇక్కడ పోస్ట్ చేసుకోవడము. ఇట్లా ఇక్కడ మనం టెక్స్ట్ టైప్ చేసుకొని జస్ట్ పోస్ట్ చేసుకుంటాం. మనం జస్ట్ ఫేస్బుక్లో ఎలా చేస్తామో అలానే చేస్తాం. ఇక్కడ పోస్ట్ అయిపోయిన తర్వాత గ్రూప్స్లో షేర్ చేయాలి కదా. బట్ మనము ఫేస్బుక్లో ఏంటంటే ఏ పేజీకి ఆ పేజీలోనే గ్రూప్స్ యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే పేజే ప్రొఫైల్ లాగా యాడ్ చేస్తుంది కాబట్టి గ్రూప్స్కి యాడ్ చేసుకోవడానికి ఫేస్బుక్ ఆప్షన్ ఇచ్చింది. మనం 10 పేజీలు మెయింటైన్ చేస్తే 10 పేజీలకి అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ కంపెనీస్ అనుకుంటే డిఫరెంట్ గ్రూప్స్ ఏ పేజీకి రిలేటెడ్గా ఆ పేజీలోనే యాడ్ చేసుకోవచ్చు. బట్ లింక్డ్ఇన్లో ఆప్షన్ లేదు. ప్రీవియస్ ఒక ఆప్షన్ ఉండేది, ఇక్కడ షేర్ ఆప్షన్. మనం షేర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఫేస్బుక్లో అయితే ఎలా సెలెక్ట్ చేసామో అలా సెలెక్ట్ చేస్తే చెక్ బాక్సెస్ వస్తాయి. అవన్నీ చెక్ బాక్సెస్ అని సెలెక్ట్ చేసుకొని సెండ్ కొడితే ఆల్మోస్ట్ చాలా గ్రూప్స్కి ఈజీగా షేర్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేది లింక్డ్ఇన్కి. బట్ అంటే దీనికి రిస్ట్రిక్షన్ ఉండేది అనమాట. ఒక 10 అట్లా యాక్సెప్ట్ చేస్తుంది, అంతకంటే ఎక్కువ గ్రూప్స్ని ఎట్ ఎ టైం యాక్సెప్ట్ చేయదు. బట్ ఆ ఆప్షన్ అనేది ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు మనం ఈ పోస్ట్ని షేర్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి కాపీ లింక్ అనే ఉంటుంది. ఈ పోస్ట్ లింక్ కాపీ చేసుకొని మన ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళి గ్రూప్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం ఆల్రెడీ యాడ్ అయిన గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. ఈ గ్రూప్స్లో మనం పోస్ట్ చేయాలన్నమాట. అంటే అన్నిట్లో కూడా ఏంటి అవి పోస్ట్ చేయడానికి యాక్సెప్టెన్స్ ఉండదు. దీంట్లో కూడా మనం జెన్యున్ కంటెంటే పోస్ట్ చేయాలి. కొన్ని అప్రూవల్స్ కూడా రావు కొన్ని గ్రూప్స్ నుంచి. ఇలా యాడ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ వచ్చింది. దీన్ని ఇట్లా యూఆర్ఎల్ తీసేసి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఒక నిమిషం ఉండండి, ఇది మిస్ అయినట్టు. ఏమైంది ఇది? ఎస్, పోస్ట్ అయినాక ఇట్లా పోస్ట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. జస్ట్ వ్యూ పోస్ట్ అని క్లిక్ చేసుకుని మీకు ఈ పోస్ట్ యూఆర్ఎల్ వస్తుంది. ఇక్కడ ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుని మీరు ఎక్సెల్ షీట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎన్ని గ్రూప్స్కి మీరు షేర్ చేశారన్న విషయం మీకు ఇక్కడ కనిపిస్తుంది.
ఎన్ని పోస్టులు మీరు పోస్ట్ చేశారు అనేది మీరు కౌంట్ చెప్పడానికి, అలాగే డైలీ మీ రిపోర్టింగ్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే ఇక్కడ గ్రూప్స్ యాడ్ చేసేటప్పుడు కూడా మనం ఒక రూల్ని పాటించాలి. ఫేస్బుక్లో అయితే ఎన్ని గ్రూప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఎక్కువ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, మనం కొన్ని గ్రూప్స్కి రిక్వెస్ట్ పెడతాము, మనకి ఏ గ్రూప్స్ కావాలో అలాగా. తెలుగు స్టూడెంట్స్ గ్రూప్స్ అని ఉంటాయి. ఇక్కడ వచ్చేసి జాబ్స్, పీపుల్, పోస్ట్, గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి గ్రూప్స్ కావాలి కాబట్టి గ్రూప్స్ సెలెక్ట్ చేసుకున్నాం. తెలుగు కమ్యూనిటీ అని ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, మెంబర్స్ చాలా తక్కువ ఉన్నారు ఈ గ్రూప్స్లో. ఫేస్బుక్లో అయితే ఇష్టం వచ్చినట్టు ఉంటారు, బట్ ఇక్కడ అలా ఉండరు. అది తొందరగా కూడా అప్రూవల్స్ ఇవ్వరు. లైక్ ఇక్కడ ఏఐ తెలుగు కమ్యూనిటీ అని ఉంది అని ఇక్కడ జాయిన్ ఆప్షన్ ఇస్తే ఇట్లా వచ్చింది అనుకోండి, ఇది ఆల్రెడీ అప్రూవల్ అయిపోయినట్టు. లేకపోతే వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని వస్తుంది, పెండింగ్ అని. ఈ పెండింగ్ అన్నీ ఒక సిస్టమేటిక్గా ఉంటాయి. వన్స్ మనకి రిక్వెస్టెడ్ వచ్చినాక ఇక్కడ చాలా విత్డ్రా చేసుకోమని పెడతాడు అనమాట. ఇక్కడ మనం ఒక 2 months 3 months వెయిట్ చేసి మనకి కనుక అప్రూవల్స్ రాకపోతే అప్పటికి కూడా అప్పుడు విత్డ్రా చేసి న్యూ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. ఇట్లానే మనం కొన్ని గ్రూప్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 20-30 గ్రూప్స్ పెండింగ్లో ఉంటాయి అంటే తర్వాత మనం అసలు గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఇవ్వడు. మనము ఈ విత్డ్రా చేసుకున్న తర్వాతనే ఇస్తాడు అనమాట. ఇక్కడ ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి కొన్ని గ్రూప్స్, అవన్నీ మనం విత్డ్రా చేసేసుకొని కొత్త గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. అందుకని 2-3 months వెయిట్ చేయొచ్చు, ఒక 4 months అట్లా వెయిట్ చేసి అప్రూవల్ వస్తే వచ్చింది, రాకపోతే వాటిని రిమూవ్ చేసి ఇంకా కొత్త గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దీనికి. నెక్స్ట్ మన పేజ్లో ఆర్టికల్ పోస్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి అనాలిటిక్స్ కనిపిస్తుంది, ఇంప్రెషన్స్ ఎన్ని, రియాక్షన్స్ ఎన్ని, కమెంట్స్ ఎన్ని, మొత్తం ఇక్కడ ఇన్సైట్స్ అనేది చూసుకోవచ్చు. అలాగే మాన్యువల్గా చేయాలి అంటే ఒక్కొక్క పేజీకి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని ఇంటరాక్షన్స్ వచ్చినాయి, ఎన్ని లైక్స్, ఇవన్నీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి చెక్ చేసుకోవాలన్నమాట. వ్యూ యాజ్ ఏ మెంబర్ అంటే మెంబర్ వ్యూ వస్తుంది. ఇక్కడ మనం షేర్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే పర్సన్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అంటే వాల్యుబుల్ కంటెంట్ అయితే మన లిస్ట్లో ఉంటారు కదా, ఆ లిస్ట్లో వాళ్ళకి షేర్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 6 అపిరియన్సెస్, న్యూ ఫాలోవర్స్ ఎవరు లేరు, 1 పోస్ట్ ఇంప్రెషన్ ఇక్కడ చూపిస్తుంది. ఈ ఆల్ పోస్ట్ ఇక్కడ రిజల్ట్ అనేది 1 ఇంప్రెషన్ ఒకసారి చూపించింది ఇది. నెక్స్ట్ రిజల్ట్, దీనికి కూడా 1 ఇంప్రెషన్. ఇక్కడ మొత్తం డేటా అనేది వస్తుంది. ఇక్కడ 7 ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఇక్కడ 5 ఇంప్రెషన్స్, ఇక్కడ 2 ఎంగేజ్మెంట్ వచ్చింది, 2 members లైక్ చేశారు, ఆ రియాక్షన్స్ 2. ఇట్లా మనకి 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మాన్యువల్గా ఇవి కూడా మీరు డేటాలో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలాగే ఏ పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి. బట్ ఈ లింక్డ్ఇన్లో మార్కెటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్క్రేపింగ్ టూల్స్ ఉంటాయి,
కంటెంట్ స్క్రేపింగ్ స్కూల్ టూల్స్, లైక్స్, షేర్స్ ఇట్లాంటివన్నీ డేటా అంతా స్క్రేప్ చేస్తుంది. బట్ అదేంటంటే ఎథికల్ ప్రాసెస్ అనమాట. అవి పెయిడ్ టూల్స్ అయితేనే మనకి వర్క్ అవుతాయి. ఫ్రీ టూల్స్ అనేవి వర్క్ అవ్వవు, యాక్సెప్ట్ చేయదు. అది స్క్రేపింగ్ చేయడం అనేది కూడా అన్ఎథికల్ ప్రాసెస్, లైక్ హ్యాకింగ్ లాగానే అది కూడా. బట్ ఇదేంటి అంటే మనము ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు, పోస్టింగ్ టైము, ఎంతమంది లైక్స్ వస్తున్నారు, ఎన్ని షేర్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ టూల్స్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఈ టూల్స్ అన్నీ ఉంటేనే మనం ప్రాపర్గా ఈ లింక్డ్ఇన్ మీద వర్క్ చేయగలం. బట్ నార్మల్గా అయితే బేసిక్గా మనకు తెలిసినంత వరకు చేస్తామన్నమాట. లైక్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి పబ్లిక్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఈ యూఆర్ఎల్ని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్ యూఆర్ఎల్ ఉంది కదా, మనం ఇక్కడ ఏది ఇస్తే అది నేమ్, లైక్ మన వెబ్సైట్ లాగా మనం ఇక్కడ మళ్ళీ మార్చుకోవచ్చు. ఇట్లా మార్చుకుంటే మనం ఏది మార్చుకుంటే అది జస్ట్ యూఆర్ఎల్ అనేది స్ట్రక్చర్ ఫార్మాట్లో నీట్గా వస్తుంది. నెక్స్ట్ క్రియేట్ అనేసి క్లిక్ చేసి ఆర్టికల్ పోస్ట్ చేయాలి. ఆర్టికల్ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక కీవర్డ్ అనేది తీసుకోవాలి, ఆ కీవర్డ్కి ఆర్టికల్ అనేది రాయాలి. బట్ ప్రజెంట్ ఏఐ కంటెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏఐ కంటెంట్ తోటి మనము ఆర్టికల్స్ రాసుకోవచ్చు. ఏదైనా నెట్ స్లో అయినట్టుంది. ఈ ఆర్టికల్ రాయడానికి మనము ఏ హెల్ప్ తీసుకోవచ్చు, లైక్ ఇమేజెస్ కూడా జనరేట్, ఏ ఇమేజెస్ కూడా అలో చేస్తుంది. నెట్వర్క్ స్లో ఉందండి, వినిపిస్తుందా? హలో, నెట్ స్లో అయిందండి, సిగ్నల్స్ డైన్ అయినాయి. ఓకే సార్, అయితే ఇది రావట్లేదు కదా, టైం కూడా అయింది. వినపడుతుంది మేడం. రేపు ఆర్టికల్ పబ్లిషన్ అండ్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ చూద్దాం లింక్డ్ఇన్లో. ఓకేనా? ఆ పోస్ట్ అయితే రన్ చేయలేదు కదా, చూడండి రేపు మార్నింగ్ ఒకసారి. ఓకే ఓకే మేడం.